మీ ఎదుగుతున్నటువంటి ఆహార పదార్థాలను చూస్తే మీకు సాగు అనేది ఉండదు, మరణము ఉండదు, ఎప్పుడూ సజీవులుగా ఉంటారు. అటువంటి దివ్యమైన ఆహారం మీకు వడ్డించబడినప్పుడు మీరు ఆహారాన్ని ఇక తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవాలో నేను చెబుతాను. మీరు ఎప్పటికీ ఈ మోసేటిని మంటకుండా ఆ ఆహారాన్ని వడ్డించాలి. మోసేటిని మంటకుండా ఎదురు ఉన్న ఆహారాన్ని వడ్డించాలి. ఏదో అన్నట్టు అన్నారా ఎదురుగా ఆలోచించారు. దాని దేవతలు కన్నుతో ఆలోచించారు. దీంట్లో ఏదో అంతరా ఉంటుంది అని దేవతలు పాజిటివ్ థింకింగ్ జరిగేటువంటి వాళ్ళు ఆలోచించి కాసేపు ఒకరికొకరు పేద చేసుకొని ఒకరిగా ఒకరు కూర్చున్నారు. ఒకరిగా ఒకరు కూర్చున్నారు. దేంట్లో వాళ్ళు తీసుకున్నారు. ఎదుటో వారి నోటి కనిపించారు. ఆ ఎదుట కూర్చున్న వాడు దేంట్లోని ఆహార పదార్థం తీసుకొని తన ఎదురుగా ఉన్న వారి నోటి కనిపించారు. ఎవరు వంకలేదు, అట్లే తీసుకున్నారు. ఎదుటి వారి నోటి కనిపించారు. అవతల ఉన్నవాడు ఆ వ్యక్తికి ఎదుటి వారి నోటి కనిపించారు. అప్పుడు వాళ్ళు గ్రామయ్యారు. అంటే ఇక్కడ ఏమి సూచిస్తుంది? దీనివల్ల ఐకమత్యము, ఒకరికి ఒకరు పరస్పర సహకారం వలన మనం ఏమైనా సాధించగలము. భగవంతుని దేవలన ఆ సహకారము మీరు విద్యార్థులను సంపూర్ణంగా సంపాదించుకున్నారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడుకునే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడయ్యారు. కొంతమంది సంభాషణ సాగరంలో ఈదులాడుతూ ఉన్నారు. కొంతమంది విద్యార్థి జీవితాన్ని అధిగమించి ఉద్యోగస్తులుగా, ఒక పెద్ద మనుషులుగా, సంఘంలో బాధ్యతమైనటువంటి స్థానాల్లో ఉంటూ వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మీరందరూ ఇంతటి వాళ్ళైనందుకు నిజంగా మా పన్నులు పండుగగా ఉండి మా పనులు ఎంత అభివృద్ధి చేస్తున్నాయో మిమ్మల్ని మిత్రులు చూస్తున్నందుకు మా హృదయం పొంగిపోతా ఉంది. రాబోయే జీవితంలో మీ కలగబోయే కష్టాలన్నింటినీ కూడా దూరం చేసి మీకందరికీ సాధ్యమైనంత సుఖాలు, ఆనందాలు, ఆరోగ్యాలు ఆ భగవంతుడు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని మనసారా ఆశీర్వదిస్తూ ఇప్పుడు నేను సభాధ్యక్షుడు మాధవరావు గారి వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారం. యువకులకు నా ఆశీస్సులు. ఈనాటి ఈ కార్యక్రమం చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఈ ఆనందం జీవితంలో మరుపురాని ఒక ఘట్టం. ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఆనాడు విద్యార్థులు నేర్పినటువంటి గురువులను మరి దృష్టిలో కోట్ల కొద్ది జీవరాశులు ఉన్నాయి. వాటిలో మానవ జన్మ అనేటటువంటిది ఉత్తమమైనటువంటి జన్మ. భగవంతుడు మనందరికీ అలాంటి జన్మ ప్రసాదించి ఎంతో మేలు చేశారు. కానీ మానవులమై పుట్టి మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా మనం సక్రమంగా
నిర్వర్తిస్తున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరణించేంత వరకు మన జీవితం కావాలి అంటే కొన్ని పనులు కానీ మనం ప్రత్యక్షంగా చూసేటటువంటి తల్లి, తండ్రి, గురువు. కానీ ఈనాటి యువకులు చాలామంది తల్లి, తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నారు. సేవ చేయాలి, వారి అదృష్టంగా భావించాలి. అలాంటి సేవ ఎవరికైతే లభిస్తుందో వారి జన్మ సార్థకమవుతుంది. మీరు ఆలోచించారు, తల్లి, తండ్రి ఇద్దరు కూడా మన క్షేమం కోసం, మన అభివృద్ధి కోసం, మన భవిష్యత్తు కోసం ఆరు కృషి చేసినటువంటి ప్రత్యేక దైవాలు. వారు తిరిగి తినగా ఉన్నా లేకపోయినా వస్తుందైనా సరే పిల్లలకి ఎలాంటి లోపం జరగకూడదు, పిల్లలకి ఎలాంటి బాధ కలగకూడదు, కష్టాలు అనేటువంటి పిల్లలు తెలియకూడదు అనేటటువంటి ఉద్దేశం. ఎలాంటి ఇబ్బందులైనా సరే సహించి తమ సంతానాన్ని పోషించి పెద్దవాళ్ళ వాళ్ళలోని ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. వాళ్ళ ఆశలు తెలుసుకుని వాళ్ళ ఆశల్ని అడియాసం చేయకుండా తల్లి, తండ్రిని మర్చిపోకుండా వారి సేవ చేసేటటువంటి భాగ్యాన్ని మీరు సొంతం చేసుకుంటారని చెప్పి, ఆ అదృష్టం కోరుకోకూడదని చెప్పి మరీ వారి మీద ఉందని చెప్పి గుర్తు చేస్తున్నారు. తల్లి, తండ్రి వారి సేవ కంటే మించినటువంటి భాగ్యం మరొకటి లేదు. మీలో ఆ విషయాన్ని గుర్తుంచుకుంటారని చెప్పి తల్లి